నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ఇది ఎవరు రాశారో కానీ ఒక్కసారి వింటే బుర్రలో అలా కూర్చుండిపోతుంది. అయితే జగనన్న ప్రభుత్వంలో జరిగిన ఇంకొక విషయం కూడా వింటే బుర్రలో ఇలాగే అంటే ఇంకా ఇంతకంటే స్ట్రాంగ్గా కూర్చుండిపోతుంది. అదేంటో తెలుసుకునే ముందు ఇది ఒకసారి చూద్దాం. ఇది జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాల హామీలు. ఇందులో ఇదొక్కసారి చూడండి. ఇక్కడ ఈ నవరత్నాల్లో 5వది మద్యపాన నిషేధం. ఇందులో ఏం చెప్పారు? కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలను ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషాన్ని నింపుతామని చెప్పారు. ఇది ఎప్పుడు అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంలో. ఆ తర్వాత ఇప్పుడు జరిగిందేంటో తెలుసా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ జరగనంత లిక్కర్ అమ్మకాలు కేవలం ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. అదే మన జగనన్న సాధించిన ఘనత. అది వింటేనే మన బుర్రలో అలా కూర్చుండిపోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఒక్కసారి చూసినట్లయితే వైసీపీ హయాంలో అంటే ఈ 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు 1,24,312 కోట్ల లిక్కర్ను అమ్మారు. అంతకుముందు 2019-24 మధ్య దీనివల్ల 1,05,000 కోట్ల ఆదాయం వచ్చింది లిక్కర్ వల్ల. ఇక టీడీపీ హయాంలో అంటే అంతకుముందు 2019కి ముందు టీడీపీ హయాంలో 75,284 కోట్ల మద్యం మాత్రమే విక్రయాలు జరిగాయి. ఇక ఈ సంవత్సరం అంటే 2023-2024 ఒక్క సంవత్సరంలోనే 30,078 కోట్ల మద్యాన్ని అమ్మారు. అంటే దీన్ని కనుక పోల్చినట్లయితే సగటున నెలకు 2,506 కోట్లు కేవలం మద్యం అమ్మకాల ద్వారానే సంపాదించింది ప్రభుత్వం. ఇక 2013లో అంటే ఇంకా తెలంగాణ ఆంధ్ర విభజన జరగక ముందు నెలకు సగటున అంటే 2 రాష్ట్రాలు మీరు ఇక్కడ గమనించాలి, అప్పుడు నెలకు 1,675 కోట్ల మద్యం అమ్మకాలు మాత్రమే జరిగేది. దీన్ని గనక మీరు పోల్చుకున్నట్లయితే ఇక్కడే మీకు ఏపీ ఎంతగానం తాగుబోతుల రాష్ట్రంగా మారిందో మీకు అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కానీ పాదయాత్రలో కానీ ఇచ్చిన హామీల ప్రకారం మద్యపాన నిషేధం అమలుకు వచ్చిన జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత చర్యలు అయితే తీసుకుంది. దానిలో భాగంగానే ఏం చేసిందంటే ఒక 2 విడతల్లో బెల్ట్ షాపులను తగ్గించింది. మొదటి విడతలో అప్పటి వరకు 4,380 ఉన్న బెల్ట్ షాపుల్ని 3,500కు తగ్గించింది. ఆ తర్వాత రెండో విడతలో 2,934కు తగ్గించింది. అంటే జనాలు ఏమనుకో మెల్లమెల్ల క్రమక్రమంగా ఇది తగ్గిపోతుంది, మద్యపాన నిషేధం దిశగా రాష్ట్రం నడుస్తుంది అనుకున్నారు. కానీ అక్కడే దెబ్బ పడింది. అనుకోకుండా కరోనా అనేది మనం మొత్తం ప్రపంచాన్ని వణికించడం మొదలుపెట్టింది. అది జగన్ ప్రభుత్వానికి కొంచెం హాయిగా పనికొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ కోవిడ్-19 వచ్చిన తర్వాత 2020 నుంచి 2 సంవత్సరాల పాటు మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి, ఖజానా విపరీతంగా నిండిపోయింది. అయితే ఈ సమయంలో కోవిడ్ సమయంలో మందుబాబులు తెగరెచ్చిపోయారు. అప్పుడు పని లేదు, బయటికి పోయేది లేదు. దీంతో లిక్కర్ అమ్మకాలు బాగా విపరీతంగా పెరిగాయి. అలా కోవిడ్ రాష్ట్ర ఖజానాకు బంగారు బాతులా మారింది. ఆ కోవిడ్ ఉన్న 2 ఏళ్ళు రాష్ట్రంలో మొత్తం అమ్మకాలు 25,023 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగాయి. అదే 2018-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక సంవత్సరం అంటే 18-19 సంవత్సరంలో జరిగిన లిక్కర్ అమ్మకాలు హైయెస్ట్ అన్నట్టు. అదెంత అంటే 20,128 కోట్ల అమ్మకాలు జరిగాయి. టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు 78,284 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే అదే వైసీపీ హయాంలో ఉన్న 5 ఏళ్ల పాటు 1,24,312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పంచుతున్న డబ్బులన్నీ తిరిగి మళ్ళీ రాష్ట్ర ఖజానాకే చేరుతున్నాయి. అదేలాగో మీకు తెలుసు. ఇక ఏపీలో దొరికే మందు బ్రాండ్ల గురించి అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. అసలు అక్కడ దొరికే మందు బ్రాండ్లు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకవు. అంత మంచి మందు బ్రాండ్లు అక్కడ దొరుకుతాయి. ఇక ఆ చీప్ లిక్కర్ తాగి ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం ఎంత హానిలో పడుతున్నాయో మనం గమనించుకోవచ్చు. ప్రభుత్వాలు నడపాలంటే, అధికారంలో ఉండాలంటే ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలా, మత్తులో ముంచి పాలన చేయాలా? ప్రజలారా మీరైనా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరా?
నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.